హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలి. అందులో మేము ఉండాలి. నా స్టైల్‌లో మునగాకు కారం ఎలా చేయాలో చూపిస్తా పదండి. నేను మొన్న 3 రోజుల క్రితం మునగాకు కోసుకొచ్చి పెట్టాననమాట. కాకపోతే అది పొడి చేయటానికి కుదరలేదు నాకు. అది ఒక బట్టలో చుట్టి పెట్టాలి. ఒకవేళ మనం రేపు నూరుకుండే పని అయితే ఈరోజు తెచ్చుకుంటాం కదా! అది ఒక కండవలో కానీ ఏదైనా క్లాత్‌లో చుట్టి పెడితే ఏం ఏం జరుగుతదంటే ఆకు, ఆ పుల్లలు ఇడిపోతాయి అన్నమాట ఒక్కరోజు అట్ట పెడితే. నేను 3 రోజులు పెట్టినా కాబట్టి ఇంక అసలు ఒలిసేదానికి ఏం లేదు ఆడ. మొత్తం ఇడిపోయినాయి. ఇంక నేను చాట్‌లో ఏసి చెరిగేసిన. నేను ఇంక చెరిగేదంతా ఎందుకులే అని పెట్టలేదు. చెరగడమే చూపియలేదు అసలకి. ఇక్కడంతా పుల్లలన్నీ చెరిగేసినాననమాట. ఆ పుల్లలు చూపియటానికి మీకు అయ్యో ఆ పెద్ద పెద్ద పుల్లలన్నీ తీసేసి మిగతాదంతా చెరిగేసిన అనమాట. దేనికి దానికి ఇడిపోతుంది, అసలు మనం చేయి పెట్టవలసిన అవసరమే లేదు. అట్టయిపోయిందనమాట 3 రోజుల తర్వాతకి. ఇదిగో ఇలా తీసుకున్నా. ఇది మళ్ళీ శుభ్రంగా కడిగి ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాలి ఆ క్లాత్లో వేసి. కాకపోతే నేను అదంతా వీడియో తీయలేను. ఇంకా ఆ తర్వాత పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని కొంచెం పొట్టు మినపప్పు, కొంచెం పచ్చెనపప్పు వేసుకొని బాగా వేపుకోవాలి. ఆయిల్ ఏం అవసరం లేదు. ఇవి మాత్రం బాగా వేపుకోవాలి. సిమ్లో పెట్టి వేపుకోవాలి. ఆ తర్వాత ఎండుమిరపకాయలు ఇట్ట మధ్యలోకి తుంపుకుంటే ఏమవుతుందంటే గింజలు కూడా ఏగి మంచి వాసన వస్తుందన్నమాట. పొడి కొంచెం మెంతులు, ఇంకా ఒక పిడికిడంతా జీలకర్ర వేసి అవి బాగా ఏగిపోయిన దాకా వేపానమాట నేను. ఇట్ట నలిపితే నలిగిపోయేలాగా వేపుకోవాలి. ఇంకా ఎండగానైతే ఎండ ఉంటే ఎండలో పెట్టుకుంటే ఇంకా బాగా మెదుగుతాయి రోట్లో దంచుకోవడానికి. ఇంకా ఆ తర్వాత ముందుగా రెడీగా పెట్టుకున్న ఈ మునగాకు కూడా కొంచెం అంటే కొంచెమే ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసి ఇంకా ఆపడమే. ఇది సిమ్లో పెట్టద్దు, ఎందుకంటే కొంచెం తేమ తగులుతుంది. కాబట్టి హైలో పెట్టేపుకొని దగ్గరుండి హైలో పెట్టేపుకోవాలన్నమాట. మనం చేత్తో తీసుకొని ఇట్లా నలిపితే నలిగిపోయేలాగా అంతరాగా వేపుకోవాలన్నమాట. ఇగో నేను అన్నీ వేపి రెడీగా పెట్టుకున్నా. ఇంక పొడి కొట్టుకోవడమేనమాట. కొంచెం చల్లారిన తర్వాత పొడి కొట్టుకోవాలి. అక్కడ చాయ్ తాగుదామని చాయ్ పొయ్యి మీద పెట్టినా నేను గ్యాస్ మీద. ఇక వచ్చినాయి. ఇంకా రోట్లో వేసుకొని కొంచెం బాగా దంచుకోవాలి. మిక్సీకి వేసుకుంటే అంత రుచి అనిపించదు, నాకు అసలు తినబుద్ధి కూడా వేయదు. అందుకని నేను ప్రతిదీ కారపొడి అయినా సరే రోట్లోనే దంచుతాను నేను. పచ్చెనపప్పు ఇంకా పొట్టు మినపప్పు వేసి కొంచెం కచ్చా పచ్చాగా మెదిగిన దాకా దంచుకొని, మీకు ధనియాలు చెప్పలేదు, ధనియాలు కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి. ఉంటే కరివేపాకు ఒక రెమ్మ వేస్తే స్మెల్ బాగుంటుంది. కాకపోతే నాకు అక్కడ కరివేపాకు లేదు, వేయలేదు. ఇంకా అవి మెదిగిపోయిన తర్వాత ఇవి కూడా ఇంకా ఆకు, ఈ మిరపకాయలు అన్నీ ఒకేసారి వేసి మనకి ఎంత కావాలో అంత ఉప్పు సరిపోయినంత వేసుకొని ఇంకా అదంతా మెదిగిన దాకా దంచుకోవాలి. కొంచెం కష్టమే అనిపించింది. ఎండగానుంటే ఎండకు పెట్టుకుంటే కొంచెం ఈజీగా అనిపించేది. కాకపోతే మిక్సీకి వేస్తే ఏంటంటే ముక్కలు ముక్కలుగా కట్ చేస్తుంది, ఆ రుచి వేరు ఉంటుంది. ఇదైతే మాత్రం నలుగుతుంది అనమాట. బాగా ఇట్లా చితక కొడతాం కదా, నలిగి ఆ రుచి వేరు వచ్చింది అనమాట. ఆ పచ్చెనపప్పు మినపప్పు ఎందుకంటే మనము తినేటప్పుడు కొంచెం ముద్దకి పలుకుని తగులుతా రుచి బాగుంటుంది. ఇంకా అది బాగా మెదిగిన తర్వాత ఇంకా తెల్లగడ్డలు వేసుకొని దంచుకోవడమే. తెల్లగడ్డలు అంటే చిన్నుల్లిపాయి, కొంతమందికి తెల్లగడ్డ అంటే తెలియకపోవచ్చేమో. ఇదైతే మాత్రం ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇది వీడియోలో అట్ట కర్రీగా కనపడుతుంది కానీ కాకపోతే బయట అంటే పచ్చగానే ఉంది. అంటే వీడియోలో ఎందుకు వచ్చిందో నాకు కూడా అర్థం కాలేదు. మీకు అన్నంలో కలిపి కూడా చూపిస్తాను నేను. టైల్స్ పగిలిపోతాయని కింద క్లాత్ వేసినాను అనమాట. ఈ వర్షానికి ఉడుకుడుకు అన్నం వేసుకొని కారం పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే ఏరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఇలాంటిది గాజు బౌల్లోకి తీసుకొని, గాజు గిన్నెలోకి తీసుకొని ఇంకా దానికి మూతున్న దాంట్లోకి తీసి పెట్టుకుంటే కొంచెం బాగుంటుంది. అంటే ఆ స్మెల్ అనేది బయటికి పోదనమాట. ఇంకొకటి, ఫ్రిడ్జ్లో ఎత్తకపోయి పెట్టకండి. పొళ్ళు కారాలు ఇలాంటివి బయట ఉంచుకొని తింటే రోజుకి మగ్గి ఆ రుచి వేరు వస్తుంది అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టినామంటే అది అసలు రుచి మారిపోద్ది. ఫ్రిడ్జ్లో పెట్టద్దు అసలు కిట్టట్టు కారపొళ్ళు అయితే. బయట పెట్టుకునే తినాలి, అప్పుడు బాగుంటుంది. ఇదిగో ఫైనల్గా నా కారం చూడటానికి ఈ విధంగా వచ్చిందనమాట.
నాకు కారం చూస్తుంటే నేను నోట్లోంచి నీళ్ళు వచ్చేస్తూ ఉన్నాయి, ఇంకెప్పుడెప్పుడు తినాలా అన్నట్టుగా. ఈరోజు ఉదయం వండిన అన్నం అయిపోయిందనమాట. అందుకని ఉడకన్నమే ఇప్పుడు రెడీగా కుక్కర్లో అవుతుంది. ఇంకా అన్నం వేసుకొని నెయ్యి వేసుకొని లాగిచ్చేయడమేనమాట. నాకు పచ్చళ్ళన్నా కారం అన్నా అంతలా ప్రాణం అనమాట. అంటే కూరలు ఇలాంటివి ఏం తినబుద్ధి ఏది పెద్దగా. నాకు ఎక్కువ కారప్పొడిలే ఇష్టం అనమాట. ఎక్కువ పచ్చడి కారప్పొడి. ఇదిగో ఫైనల్గా కారం ఇలా ఉందన్నమాట. ఏదో మీకు చూపించాలి కాబట్టి కొంచెం బిల్డప్ చేస్తున్నాడా. ఇంకా మొత్తానికి అన్నం రెడీ అయిపోయింది. నేను పచ్చళ్ళైనా సరే ఇంకా కారపుల్లైనా సరే నెయ్యి ఎక్కువ వేసుకొని తింటా. ఈ నెయ్యి అంత రుచి ఉండదు, కానీ నేను ఎక్కువే తింటా నేను. మాకైతే ఆ గేదెల దగ్గర వచ్చే నెయ్యి ఇంకా అది పోసేసుకొని తింటా నేను. కొంచెం నెయ్యి ఎక్కువ వేసుకొని, మీరైతే తక్కువ వేసుకోండి, నేను ఎక్కువ వేసుకున్నా. ఇంకా కారం కలుపుకొని బాగా తింటే ఉంది కదా, మామూలుగా లేదు అసలుకి. బాగా మండిపోతుంది, కలపటానికి కూడా అవ్వట్లేదు నాకు. కానీ కారం చూస్తుంటే ఎప్పుడెప్పుడు తినాలన్నట్టుగా ఉంది. ఇదిగో తినేసేయండి, మీకు కూడా నోట్లోంచి నీళ్ళు వస్తున్నాయా ముద్ద చూస్తుంటే. నేను కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువ వేసుకున్నా, ఎందుకంటే మాకు కొంచెం కారంగా కావాలి కాబట్టి మీరు చూసుకొని వేసుకోండి. కానీ తినండి, కోట్ల ఆస్తి ఇచ్చే బదులు ఇలాంటి ఆరోగ్యమైన తిండి గురించి కూడా మన పిల్లలకు చెప్పాలన్నమాట. మీరు ఒకసారి ట్రై చేయండి. మునగాకు లేకపోతే నాకు కామెంట్ చేయండి, కావాలంటే నేను నూరి పంపిస్తా, ఓకేనా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.